హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్ బస్ పాస్ని ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలనేది మన వీడియో. ఫ్రెండ్స్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బెల్ ఐకాన్లో నోటిఫికేషన్లో ఉంటుంది, ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. ఫ్రెండ్స్, నా బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తున్నారు కదా, ఏంటి మనకు ఆన్లైన్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్. ఇదంతా ఏదో కదా, మనకు ఆన్లైన్ సెంటర్ ఉంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మనం ఓన్లీ ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తుంటాం కాబట్టి ప్రతి వీడియో మనకు అప్డేట్ ఉంటాం సార్. అంటే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకు అప్డేట్ వస్తూ ఉంటుంది, ఓకేనా. ఇట్లాంటి ప్రతి వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను కాబట్టి లైక్ చేయండి వీడియోని. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్లో వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి, ఎట్లా వీడియోస్ చేస్తుంటాను, ఎట్లాంటి వీడియోస్ చేస్తుంటాను, ఈజీగా మీకు అర్థమైపోతుంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు క్లియర్గా స్టెప్ బై స్టెప్ మాత్రం నేను ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, దాన్ని అప్లికేషన్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రండి చూపెడతాను స్టెప్ బై స్టెప్. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళ అప్లికేషన్లు వాళ్ళు చేద్దాం అనుకుంటారా, లేకపోతే డిస్ట్రిక్ట్కి సంబంధించింది మీరు అప్లికేషన్ చేద్దాం అనుకుంటారా అనేది ఇక్కడ నుంచి మీరు చూజ్ చేసుకోండి. నేనైతే డిస్ట్రిక్ట్ సంబంధించిన పాస్ని నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ అప్లై మీద క్లిక్ చేశాను. సో నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనం ప్రతిదీ కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ సిటీ జనరల్ కమ్యూనిటర్ పాస్ కావన్నా, మీకు డిస్ట్రిక్ట్ మంత్లీ సీజన్ ఎక్స్ప్రెస్కి సంబంధించింది కావన్నా, అండ్ పల్లె వెలుగుకు సంబంధించిన మంత్లీ కావన్నా అనేది చూజ్ చేసుకోండి. నేనైతే డిస్ట్రిక్ట్ మంత్లీ సీజన్ టికెట్ పల్లె వెలుగు చూజ్ చేసుకున్నా. ఓకే, నెక్స్ట్ పేజ్ దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 3 రకాల పాసెస్ అయితే మనం అప్లికేషన్ చేసుకోండి. ఒకటి కాలేజ్ స్టూడెంట్ పర్పస్, ఒకటి కామన్ జనరల్ పర్పస్, కొందరు జాబులు చేస్తుంటారు కదా వాళ్ళ గురించి, అండ్ స్కూల్ స్టూడెంట్స్ పర్పస్ అయితే 3 రకాల వేరియేషన్స్ అయితే ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటాయి, ఓకేనా. నేనైతే ప్రజెంట్ కాలేజ్ స్టూడెంట్స్ దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ అప్లై అని కనబడుతుంది కదా, అప్లై కాలేజ్ స్టూడెంట్స్ పర్పస్లో నేను అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నా, దాని మీద క్లిక్ చేశాను. ఓకే, మళ్ళీ ఇక్కడ ఫ్రెష్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కనబడుతుంది కదా, ఫ్రెష్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ అప్లై మీద మళ్ళీ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ మళ్ళీ ఈ విధంగా వస్తుంది. మళ్ళీ అప్లికేషన్ మీద అప్లై ఉంది కదా, దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎస్ఎస్సి డీటెయిల్స్, ఎస్ఎస్సి రెగ్యులరా సప్లిమెంటరా, ఎస్ఎస్సి ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఏంది, ఎస్ఎస్సిలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంది ఎంట్రీ చేయాలి. తర్వాత స్టూడెంట్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. స్టూడెంట్ ఫుల్ నేమ్ ఎంట్రీ చేసుకోండి, ఫాదర్ నేమ్ ఎంట్రీ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి, మేలా ఫీమేల్ ఎంట్రీ చేయండి, ఏజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఇక్కడ ఎంప్లాయ్ చిల్డ్రన్ అని అంటుండే వాళ్ళు ఎంప్లాయీ అయితే నో, మ్యాక్సిమం నో అని పెట్టుకోండి ఎవరైతే ఎంప్లాయీ ఉంటారు కదా. ఓకే, ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఎంట్రీ చేయండి, అంటే ఆప్షన్ అది ఎంట్రీ చేస్తే ఎంట్రీ చేయండి, లేకపోతే లేదు. ఇక్కడ ఆధార్ కార్డు కూడా సేమ్ అంతే, స్టార్ మార్క్ అయితే ఏం లేదు, ఉంటే ఎంట్రీ చేయండి, లేకపోతే లేదు. ఒక 50 KB లోపు ఫోటో ఉంటే తట్టు చూసుకొని ఫోటో కూడా అటాచ్మెంట్ చేయండి. ఇంతే, నెక్స్ట్ ఉండదు ఇంకా, అంటే ఇంతే అంటే ఇంకా ఉన్నది. ఇక్కడ అదే పేజ్లో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ చూడండి రెసిడెన్షియల్ అడ్రస్. మన అడ్రస్ ఏంటిది, మన డిస్టిక్, మన మండలం, మన ఊరు, మన హౌస్ నెంబరు, మన పిన్ కోడ్ ఎంట్రీ చేసేయండి. ఓకే, తర్వాత మన కాలేజ్ డీటెయిల్స్, ఎక్కడ మన కాలేజ్ డిస్టిక్ ఏంది, మన కాలేజ్ మండలం ఏంది, మన కాలేజ్ పేరు ఏంది, అది ఏ గ్రూప్లో మనం చదువుతున్నాం, ఏ సంవత్సరం ప్రజెంట్ మన ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయరా, అడ్మిషన్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇన్స్టిట్యూషన్ అడ్రస్ ఉంటే ఎంట్రీ చేయండి, లేకపోతే ఆటోమేటిక్గా నాట్ అప్లికేబుల్ వస్తే పర్లేదు, లేదంటే ఎంట్రీ చేయండి. తర్వాత రూట్ డీటెయిల్స్, ఓకేనా. ఇక్కడ రూట్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి, ఏ డిస్టిక్లో మీరు పాస్ తీసుకుందామని అనుకుంటున్నారు, అది మంత్లీయా, క్వార్టర్లీయా, 3 నెలలకోసారా, 6 నెలలకోసారి తీసుకుందాం అనుకుంటారా చూజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రమ్ ప్లేస్, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేద్దాం అనుకుంటారు, ఆ డిస్టిక్ ఓన్లీ. ఓకే, ఫ్రమ్ ప్లేస్ డిస్టిక్, ఏ డిస్టిక్ నుంచి ఏ డిస్టిక్ మారదాం అనుకుంటారు, ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి మారదాం అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మన కరీంనగర్లో ఉంటున్నా, రామ్నగర్లో నా ఇల్లు, రామ్నగర్ నుంచి తిమ్మాపూర్ బస్ స్టాండ్కి నేను పాస్ తీసుకుందాం అనుకుంటున్నా కాబట్టి ఇక్కడ ఒక ఫస్ట్ 3-4 లెటర్లు ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేస్తే దానికి సంబంధించిన రూట్ ఆటోమేటిక్గా వస్తుంది, చూజ్ చేసుకోండి. మనం ఎంట్రీ చేసినంత మాత్రాన తీసుకోదు, 4-5 అక్షరాలు వర్డ్స్ మనం ఇక్కడ ఎంట్రీ చేస్తేనే ఆటోమేటిక్గా తీసుకుంటే వచ్చిన దానికెళ్ళి మనం చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రూట్ ఆటోమేటిక్గా ఇక్కడ మనకు కనబడుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ రూట్ ఆటోమేటిక్గా మనకి కనబడుతుంది. మీరు మంత్లీయా, క్వార్టర్లీయా, అండ్ 6 months తీసుకున్నారా అనే దాన్ని బట్టి ఇక్కడ ఫీజు కూడా కనబడుతుంది, అండ్ ప్లస్ ఐడి కార్డ్ ఛార్జెస్ కూడా కనబడతాయి. ఓకే, ఇక్కడ
కౌంటర్ అని కనబడుతుంది కదా, ఆన్లైన్లో కట్టడానికి అయితే ఏం లేదు. అక్కడ మన బస్ పాస్ కౌంటర్లోనే వెళ్ళి అమౌంట్ అయితే కట్టుకోవాలి. సో ఇక్కడ కనబడినటువంటి క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్లో అడగండి, ఇమీడియట్గా చెప్తాను. సో సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఒక ఐడి అయితే టెంపరీ ఐడి అయితే వస్తుంది. ఇక్కడ ఈ ఐడి మీద క్లిక్ చేయండి. ఐడి మీద క్లిక్ చేస్తే మనకు ఒక అప్లికేషన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఓకే, సో అప్లికేషన్ మన స్టేటస్ కూడా లేదంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఎప్పటికప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? సో దానికి సంబంధించిన కూడా నేను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ అప్లికేషన్ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనే వెబ్సైట్, మెయిన్ వెబ్సైట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈజీగా నేను చెప్పినట్టుగా మీరు అప్లికేషన్ అయితే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చింది కదా? ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో సెక్షన్కి వెళ్ళి ఒకసారి మన వీడియో చూడండి. కంప్లీట్ హౌ టు అప్లై జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు, లేదా మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ప్రతిది కూడా నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే మన ఆన్లైన్ సెంటర్ ఉంది కాబట్టి ప్రతి అప్డేట్ కూడా మనకి వస్తూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లికేషన్ చేసుకున్నారు కదా, అప్లికేషన్ వచ్చింది కదా, దీన్ని ఏం చేయాలంటే మనము కాలేజ్ కానీ మన స్కూల్ కానీ, కాలేజ్ తరపున అప్లై అయితే కాలేజ్కి వెళ్ళాలి, స్కూల్ వాళ్ళు అప్లై చేస్తే స్కూల్కి వెళ్ళాలి. ఆ ప్రిన్సిపల్ని మనము ఫామ్ ఇవ్వాలి. ఇస్తే కనుక వాళ్ళకి ఒక లాగిన్ వస్తుంది, మన ఆర్టీస్కి సంబంధించిన లాగిన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లాగిన్లో మన డీటెయిల్స్ అనేది వచ్చి ఉంటాయి, మన అప్లికేషన్ కూడా అక్కడికి వచ్చి ఉంటాయి. వాళ్ళు అక్కడికి ఫార్వర్డ్ కొట్టాలి. ఓకే, సో ఫార్వర్డ్ కొడతారు వాళ్ళ లాగిన్లోకి వెళ్ళి. సో ఫార్వర్డ్ కొట్టమనండి. అండ్ దాని మీద ప్రిన్సిపాల్ సైన్ అండ్ సిగ్నేచర్ సీల్ కూడా వేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? సో అది తీసుకెళ్ళిన పేపర్ మీద సిగ్నేచర్ అండ్ సీల్ చేయించుకొని మళ్ళీ మనం బస్ పాస్ కౌంటర్కి వెళ్ళి అది చూపించాల్సి వస్తుంది. అడిగినటువంటి ఎంతైతే అమౌంట్ ఉన్నదో అక్కడ కనబడే అమౌంట్ ఆ కౌంటర్లో అయితే కట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్?